సబ్బవరం పోలీసు వారి హెచ్చరిక. సబ్బవరం పోలీస్ స్టేషన్ వారి ఆదేశానుసారం సబ్బవరం మండలంలో ఎక్కడైనా కోడి పందాలు కానీ, పేకాట కానీ, కుల్లాట కానీ తదితర అసాంఘిక కార్యక్రమాలు నిషేధించడం జరిగింది. కావున ఎవరైనా కోడి పందాలు కానీ, పేకాట కానీ, గుల్లాట వంటివి ఆడడం కానీ, నిర్వహించడం కానీ చేసిన యెడల చట్టపరమైన కఠిన చర్యలు పోలీసు వారు తీసుకోవడం జరుగుతుంది. సంక్రాంతికి ఎటువంటి యాక్షన్ చేసుకోవాలి? సబ్బవరం మండలం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. రానున్న సంక్రాంతిలో అందరూ పండుగలో పురాతన కాలంలో ఏ విధంగా అయితే జరిగిందో సంక్రాంతి పొంగల్ అంటే దాని రియల్ అర్థం బాయిల్ అంటే ఉడకబెట్టు, వండు అంటే రైతులకు సంబంధించిన పండుగ అండి. కొత్త పంటలు పండి వరి ధాన్యాలు కానీ, చెరుకు కానీ అంతా వచ్చిన తర్వాత కొత్త కొండలో కొత్త బియ్యాన్ని ఉడకబెట్టి దేవుడికి పెద్దలకి గౌరవించి మన ప్రసాద పెట్టడం ఆనవాయితీ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో మా నాన్నగారు వాళ్ళ నాన్నగారికి చనిపోయిన నాన్నగారికి దండం పెడుతున్నారు, వాళ్ళు చనిపోయిన అమ్మగారికి దండం పెడుతున్నారు, చనిపోయిన పెద్దలకు దండం పెడుతున్నారు అంటే పెద్దలను గౌరవించాలి, పెద్దలను స్మరించాలి, పెద్దలను గౌరవించినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది అనే భావన, అనుకరణ పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ పండుగ ఆనవాయితీ వస్తుంది. దాన్ని ప్రజలందరూ గమనించాలి. రెండో సందర్భం ఏంటంటే ఈ సంక్రాంతి అనేది కోడి పందాలకి, బల్లాటలకి, పేకాట్లకి వచ్చినట్టు ప్రజలు కొంతమంది గమనిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. కోడి పందాల వల్ల కత్తులు కట్టి కోడి పుంజులు ఆడించడం వల్ల జీవం జరుగుతుందని చాలా మంది ప్రజలు కూడా కోర్టులకు అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని కోర్టులు కూడా చట్టాలు పరిశీలించి జీవం జరగరాదు అనేసి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రధానంగా పోలీసుల మీద, చట్టం మీద ఉన్నది. దాన్ని మేము అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ప్రజలు సాంప్రదాయబద్ధమైన ఆటలు ఆడినటువంటి ముగ్గుల పోటీలు లేకపోతే సాంస్కృతికపరమైన ఆటలు ఆడి దాని వినోదాన్ని కల్పించాలి తప్ప ఈ కోడి పందాలకు కానీ, గుర్ర పందాలు కానీ, లేదా పొట్టేల పందాలు కానీ, పేకాట్లు కానీ, బల్లాట్లు కానీ ఉండకూడదని ప్రజలను మేము కోరుకుంటున్నామండి. మీరు కూడా విలేకరులు ప్రజల్లో అవేర్నెస్ కల్పించి దీన్ని బహుళ ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాను.